గుంటూరు బ్రాడేపేట సిపిఎం జిల్లా కార్యాలయం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవాళ్లు అంశంపై శనివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా విద్యుత్ రంగ సంస్థలలో పనిచేసి రెగ్యులర్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన బెనిఫిట్స్ ఉద్యోగులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, రాజశేఖర్ విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి గుంటూరులో సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి, షిర్డీ సాయి లాంటి వాళ్ళకి స్మార్ట్ మీటర్ల రూపంలో లేకపోతే జెన్కోల్ని రకరకాల విభాగాల్ని మరి స్టోర్ హమాలీస్కి ఓపెన్ టెండర్ల పేరుతోటి అనేక మంది టీడీపీ నాయకులు ఈరోజు టెండర్లు వేసుకుంటున్నారు. ఒక్కొక్క రంగ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ డైలీ వేజు, అవుట్సోర్సింగు మరి ఇలాంటి వాళ్ళందరి సమస్యల్ని వేతనాలు పెంచలేదు. ధరల మటుకు విపరీతంగా పెరిగినాయి, కానీ వేతనాల మటుకి పెంచలేదు. కాబట్టి ఇప్పటికే మేము వీళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి, లేదంటే కనీసం బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, మరి విద్యుత్ శాఖ మంత్రి గారికి, సిఎండి గారికి మెమోరాండాలు ఇచ్చాం. మరి స్పందించట్లేదు. రేపు 22వ తారీఖున హెచ్ఆర్ మీటింగ్లో ఈ సమస్యలు చర్చిస్తామని చెప్పేసి మరి మాకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఆ హెచ్ఆర్ కమిటీలో మాకు అనుకూలంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయడం దానిపైన, లేదు వాళ్ళకి బేసిక్ పే ఇచ్చేదానిపైన, ఎరియర్స్, పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు వెంటనే పరిష్కారం చేసే దాంట్లో న్యాయం చేయకపోతే ఎలక్ట్రిసిటీ రంగంలో మొత్తం మిగతా కార్మిక సంఘాలని కలుపుకొని పోరాటం చేయాలని చెప్పేసి ఈ సదస్సులో తీర్మానం చేయడం జరిగింది.